హలో మేడం, మేము తుంబనేగా కరోడ్పతి నుంచి మాట్లాడుతున్నాం. ఏంటి తుంబనేగా కరోడ్పతి నుంచా? అవును మేడం, ర్యాండమ్ గా ప్రేక్షకులతోనే ఇంట్లోనే కూర్చొని లక్కీ డ్రా ఆడుతున్నాం. మేము మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాం. మీరు ఆ ప్రశ్నకి సమాధానం చెప్తే మీరు 20,000 రూపాయలు గెలుచుకుంటారు. 20,000 రూపాయలు గెలుచుకుంటారు మీరు. ఏంటి నిజమా? నిజమే. 100 పక్కన ఎన్ని సున్నాలు పెట్టుకుంటే అంత నిజం. మీరు కరెక్ట్ సమాధానం చెప్పాలే కానీ వెంటనే ఫోన్ ద్వారా 20,000 రూపాయలు పంపిస్తాను మీకు. మీరు నాతో జోక్ అయితే ఏం చేయట్లేదు కదా? జోక్ కాదు మేడం, చాలా సీరియస్ గా చెప్తున్నా. జోక్ చేయడానికి నేను మీ మరిదినా అన్నట్టు మాటల్లో పడి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు కానీ కరెక్ట్ గా సమాధానం చెప్తే సినీ తార, సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కలిసే అవకాశం ఉంటుంది. ఏంటి జూనియర్ ఎన్టీఆరా? నిజమా? అవును మేడం, అవును. మరి మీరు ఆడటానికి సిద్ధంగా ఉన్నారా? యా తప్పకుండా ఆడతాను. స్కూల్ డేస్ లో ఏ గేమ్ ఆడినా ఫస్ట్ ప్రైజ్ నాకే. జీకేలో నా నాలెడ్జ్ పీక్స్. ఓ సూపర్ మేడం. మొదటిగా మీ పేరు నేను తెలుసుకోవచ్చా? యా సుజాత. ఓ సుజాత, నైస్ నేమ్. మరి మీరు సిద్ధంగా ఉన్నారా 20,000 రూపాయల మొదటి ప్రశ్నకు? ఎస్ ఐఎమ్ రెడీ సార్. మేడం, మీకు 4 ఆప్షన్లు మాత్రమే ఇస్తాం, కానీ టైం మాత్రం 45 సెకండ్లు మాత్రమే. ఓకే సార్. మేడం, మొదటిగా 20,000 రూపాయల ప్రశ్న అడుగుతున్నాను, చాలా శ్రద్ధగా ఉండండి. భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆప్షన్ ఏ 1947, ఆప్షన్ బి 1927, ఆప్షన్ సి 1937, ఆప్షన్ డి 2001. ఆప్షన్ ఏ 1947 సార్. వావ్ మేడం, సూపర్, మీరు జీనియస్. మొదటి ప్రశ్నకి సరైన సమాధానం చెప్పి 20,000 రూపాయలు గెలుచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. విత్ ప్లెజర్. జూనియర్ ఎన్టీఆర్ని కలిసే విషయాన్ని కాల్ ఎండ్లో చెప్తాను. అంతకంటే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సి ఉంటుంది. మీ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి కదా నేను, కాబట్టి మీరు యూపీఐ యూజ్ చేస్తారా? యా, నేను ఫోన్ పే, జీపే అన్ని యూజ్ చేస్తాను. మేడం, అయితే ఇదే నెంబర్ మీద మీరు గెలుచుకున్న 20,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయమంటారా? పంపించండి. మేడం, ఒక్క నిమిషం మీరు హోల్డ్లో ఉండండి. మీ ఫోన్ నెంబర్కి ఇప్పుడే క్యూఆర్ కోడ్ పంపించాను, ఒకసారి చెక్ చేయండి వచ్చిందా లేదా. యా వచ్చింది. అయితే మేడం, ఆ క్యూఆర్ కోడ్ ని మీ గూగుల్ పేతో ఒకసారి స్కాన్ చేయండి. ఓకే సార్, ఒక్క నిమిషం. మీ కాల్ని స్పీకర్లో ఆన్ చేసి స్కాన్ చేస్తాను. ఓకే మేడం, మీకు పైన 20,000 చూపిస్తుంది కదా? అవును సార్, చూపిస్తుంది. మేడం, అయితే మీరు కింద పే బటన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత 4 అంకెల డిజిట్ కోడ్ ని ఎంటర్ చేయండి. వెంటనే మీ అకౌంట్ లోకి 20,000 ట్రాన్స్ఫర్ అవుతాయి మేడం. త్వరగా చేయండి మేడం, లేకపోతే దీని టైమర్ అవుట్ అయిపోతుంది మేడం. మీ దగ్గర కేవలం 30 సెకండ్ సమయం మాత్రమే ఉంది. ఓకే సార్, ఒక్క నిమిషం. సార్, నేను పే బటన్ నొక్కాను, నా అకౌంట్లోకి 20,000 రూపాయలు వచ్చేసాయి. ఏంటి, మీ అకౌంట్లోకి 20,000 రూపాయలు వచ్చాయా? అవును సార్, నేను పే బటన్ క్లిక్ చేయగానే నా అకౌంట్లో క్రెడిట్ అయిపోయాయి. అలా ఎలా అవుతుంది మేడం? మా దగ్గర డబ్బులు కట్ కాలేదు కదా. మేడం, ఒక నిమిషం మీ కాల్ హోల్డ్ చేయండి ప్లీజ్. సార్, హోల్డ్ చేస్తాను. ఒరే సీనో సార్, మీ కాల్ హోల్డ్లో ఉంచండి. చెప్పరా. తనకి నేను రిసీవింగ్ క్యూఆర్ కోడ్ పంపాను, కానీ ఆమె అంటుంది ఆమె అకౌంట్లోకి 20,000 రూపాయలు వచ్చాయని. అదేలా సాధ్యం? అరే, నీ వర్క్ నువ్వు చూసుకోరా, నాకు బక్కగాడు తగిలాడు, డబ్బులు పంపుతా అన్నాడు. నా కస్టమర్ ఏమో ఇక్కడ ఇరుక్కుంది కదా, నేనేం చేయాలి? మేడం, మీ అకౌంట్కి ఎక్కడి నుంచైనా డబ్బులు వచ్చాయేమో అనిపిస్తుంది. నేను మళ్ళీ మీకు క్యూఆర్ కోడ్ పంపిస్తాను, దాన్ని మీరు జాగ్రత్తగా స్కాన్ చేయండి. మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి, ఎందుకంటే మా అకౌంట్ నుంచి మీకు డబ్బులు రాలేదు కదా. అరే లుచ్చా, ఫ్రాడ్. ఈ గేములన్నీ ఆడుతున్నావు కదా, ఇవి ఇంకెక్కడన్నా ఆడుకోరా లఫంగి. నేనేమన్నా గొర్రెనట్రా నువ్వేది చెప్తే అది స్కాన్ చేయడానికి? ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? అరే అవులికే, నువ్వు రాంగ్ నెంబర్కి కాల్ చేసావు. నీ చెవులు బాగా రిక్కించి విను. నేను మంచోళ్ళకి మంచిదాన్ని, చెడ్డోళ్ళకి చెడ్డదాన్ని. మేడం మీరు కాస్త రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. అబ్బా, ఇప్పుడు నీ దగ్గర నేను ఈ గురం సంస్కారం నేర్చుకోవాలా? బడివికే, నువ్వు మనుషులని స్కాన్ చేస్తూ తిరుగుతూ నాకు రెస్పెక్ట్ నేర్పిస్తున్నావారా? విను, నువ్వు ఈ స్కాములన్నీ చేస్తున్నావు కదా, వీటిని వీలైనంత త్వరగా బంద్ చేయి. లేదనుకో, నేను బూతులు చదవడం ప్రారంభిస్తే నీ చెవుల్లో రక్తం వచ్చి చేస్తావు. హలో మేడం, నాకు మాటలు రావనుకుంటున్నావా? ఏం బూతులు చదువుతారు మీరు? అయితే విను. నీ అయ్యా, పంది, కుక్క, గాడిద అడ్డంగా పెరిగిన దున్నపోతులాగా మనుషుల్ని నాశనం చేసుకొని తింటున్నావు. మనిషి వారా గాడిద వాళ్ళు ఎట్లా బతుకుతున్నారా? తిన్న జరుగుతుందా? నీ పొట్ట వేలి చచ్చిపోతావు. పొట్ట ఉంటే పొట్టి వామ్ము ఏం బూతులు రా ఇవి? నా లైఫ్లో ఇన్ని బూతులు నేను వినలేదురా. చెవుల్లో నుంచి రక్తం వచ్చేస్తుందిరా.